Hi guys, welcome back to my YouTube channel Binnu Vlog. జూన్ 4న మనం పవన్ కళ్యాణ్ ప్రభంజనం చూసాం. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. అసలు ప్రతిపక్షమే లేకపోవడం అనేది ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకమైనది. పవన్ కళ్యాణ్ ప్లే చేసిన పొలిటికల్ గేమ్ ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. పవన్ కళ్యాణ్లో ఇంతటి రాజకీయవేత్త ఉన్నాడా అని అనుకునేలా ఫలితాలు రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ జర్నీ పిఠాపురం ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం వరకు సాగింది. ఈ ప్రయాణంలో రోజురోజుకి పవన్ కళ్యాణ్ స్థాయి తారాస్థాయికి చేరడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ టాప్లో నిలిచారు. సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ గారు ఇతను పవన్ కాదు తుఫాన్ అని కొనియాడారు. ఎలక్షన్స్ ముందు చెప్పినట్టుగానే జగన్ ప్రభుత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేయడం జరిగింది. అది ఎవరూ కాదనలేని సత్యం. అయితే వైసీపీ బ్యాచ్ మాత్రం వాళ్ళ పతనాన్ని ఒప్పుకోలేక ఓట్ షేర్ని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వైసీపీకి వచ్చిన ఓట్ షేర్ 39% అని, జనసేనకు వచ్చిన ఓట్ షేర్ 6.85% అని, అయితే ఇది అధఃపాతాళానికి తొక్కడం ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. ఈ డౌట్ని క్లియర్ చేయడానికి ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. జన సైనికులు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీకు ఇందులో సమాధానం దొరుకుతుంది. వైసీపీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అందులో ఉన్న టోటల్ ఓటర్స్ టర్న్అవుట్ 3,38,38,349. అందులో వైసీపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 39.37%. వైసీపీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి ఆ మొత్తం స్థానాల్లో నుండి ఓటింగ్ పర్సంటేజ్ తీయడం జరిగింది. కానీ జనసేన పోటీ చేసింది కేవలం 21 స్థానాల్లో మాత్రమే. ఆ 21 స్థానాల్లో ఉన్న టోటల్ ఓటర్స్ 40,69,764. అందులో జనసేనకి పడ్డ ఓట్స్ 23,17,747. అంటే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 56.95%. ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ పోటీ చేసింది 21 స్థానాల్లో అయినప్పుడు వాళ్ళకి ఓటు వేసింది కూడా ఆ 21 నియోజకవర్గాల ఓటర్లే. మిగిలిన నియోజకవర్గాల ఓటర్లు పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేరు కదా. అలాంటప్పుడు పోటీ చేసిన స్థానాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, కానీ ఓవరాల్గా ఎలా చూస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నీకు 100కి 80 మార్క్స్ వస్తే నీకు వచ్చిన పర్సంటేజ్ 80. అదే 25కి 20 మార్క్స్ వస్తే నీకు వచ్చిన పర్సంటేజ్ 20 అవుతుందా? కాదు కదా, నీకు వచ్చిన పర్సంటేజ్ కూడా 80నే. సో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 56.95% అనేది క్రిస్టల్ క్లియర్. ఇదే విధంగా టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో ఉన్న ఓటర్స్ 2,78,61,327. టీడీపీకి వచ్చిన ఓట్స్ 1,53,84,576, అంటే 55.21%. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో ఉన్న ఓటర్స్ 19,07,258. అందులో బీజేపీకి వచ్చిన ఓట్స్ 9,53,977, అంటే 50.01%. వైసీపీ పోటీ చేసిన 175 స్థానాల్లో ఉన్న టోటల్ ఓటర్స్ 3,38,38,349. అందులో వైసీపీకి వచ్చిన ఓట్స్ 1,32,84,134, అంటే 39.37%. ఈ విధంగా చూస్తే టాప్లో ఉన్నది జనసేన, బాటంలో ఉన్నది వైసీపీ. ఇది అధఃపాతాళం కాదా? ఇది అధఃపాతాళం కాకూడదు అనుకుంటే మీరు కంపేర్ చేసుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క పార్టీ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ. వాళ్ళ మీద మీరు గట్టిగా గెలిచారు. సో జన సైనికులు ధైర్యంగా చెప్పుకునే విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ 21/21 ఎమ్మెల్యే సీట్స్ అండ్ 2/2 ఎంపీ సీట్స్ 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది ఒక హిస్టరీ. వైసీపీ కేవలం 5% సీట్స్లో మాత్రమే గెలవగలిగింది. అక్కడ అసలు వైసీపీకి జనసేనతో కంపారిజనే లేదు. ఓటింగ్ పర్సంటేజ్లో కూడా జనసేన టాప్లో ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. కూటమిలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నంలో కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు చెప్పే అవకాశం ఉంది. సో మీరు వాటిని పూర్తిగా ఇగ్నోర్ చేయడం బెటర్. కొన్ని న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ని మీరు పూర్తిగా ఇగ్నోర్ చేయడం బెటర్. వాటి పేర్లేంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఫైనలీ 4 డిపార్ట్మెంట్స్కి మినిస్టర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రాట్స్. లెట్స్ సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ అవర్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్. జై హింద్, జై జనసేన.